పచ్చని కొండలు, చిక్కని అటవీ ప్రాంతం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణానికి తోడు పక్షుల కిలకిల రావాలలో సందడిగా ఉండే పులిగుండల ప్రాజెక్ట్ పర్యాటకులను రమ్మని ఆహ్వానిస్తోంది. ఇది ఎక్కడో లేదు, మన ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం బ్రహ్మలకుంట గ్రామ సమీపాన అటవీ ప్రాంతంలోనే ఇది కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు పులిగుండల పర్యాటక ప్రాంతం. ఇది ఎంట్రన్స్. ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా ఆహ్లాదకరమైన వాతావరణం, చాలా అద్భుతమైనటువంటి కొండ మధ్యలో ఈ యొక్క ఉంటుంది. ఈ యొక్క అడవి ప్రాంతంలోనే అనేక రకాలైనటువంటి జీవజాతులు మనకు కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు పులిగుండల ప్రాజెక్ట్ యొక్క ఎంట్రన్స్. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఫ్యామిలీతో, కుటుంబం అందరూ కలిసిమెలిసి ఈ యొక్క ప్రాంతానికి రావచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు పులిగుండల ప్రాజెక్ట్ యొక్క ఎంట్రన్స్. మనం ఏ వెహికల్స్ మీదైనా రావచ్చు. వెహికల్ ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి 2-3 కిలోమీటర్స్ ఉంటుంది ప్రాజెక్ట్కి వెళ్ళడానికి. ఇది ఎంట్రన్స్ మాత్రమే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రాంతంలోనే మనకు టికెట్ ఉంది. ఇక్కడ టికెట్ ని తీసుకుని మనం లోపలికి వెళ్ళాలి. ఒక్కొక్క టికెట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. ఎంతమంది వెళ్తే అన్ని 50 ఇక్కడ మనం పే చేసి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసినటువంటి వెహికల్స్ ఉన్నాయి. ఆ వెహికల్స్ నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. మనం తీసుకొచ్చిన వెహికల్స్ ఇదే పార్కింగ్ ప్లేస్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. మనం ఏ వెహికల్స్ తీసుకొచ్చామో అది ఈ యొక్క పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకొని టూరిస్ట్ వెహికల్స్ ఉన్నాయన్నమాట. ఆ టూరిస్ట్ వెహికల్స్ నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. మనం పే చేసిన 50 రూపీస్ ఇటువంటి వెహికల్స్ మీద మనం లోపలికి వెళ్తాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇటువంటి వెహికల్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి 2-3 కిలోమీటర్స్ ఉంటుంది, లోపలికి వెళ్తాం. ఈ ప్రాంతంలోనే మనకి పర్యాటకులకు రిసార్ట్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది రిసార్ట్, కానీ ఇంకా ఓపెన్ చేయలేదు. ఒక దాదాపుగా 4-5 మంత్స్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇటువంటి వెహికల్స్ నుంచి మనం లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్లే మార్గంలో దగ్గరలోని మనకి చాలా ఆహ్లాదకరమైనటువంటి అటవీ ప్రాంతం నుంచి మనం లోపలికి వెళ్తాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి మొత్తం కూడా అటవీ ప్రాంతమే. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాంతం. ఎంట్రన్స్ లో మనకి హట్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం ప్రశాంతంగా సేద తీర్చుకోవడానికి మనం తీసుకున్న ఐటమ్స్ ఇక్కడ తినొచ్చు అనమాట. ఇక్కడ ఎంట్రన్స్ లో ఇది మీకు కనిపిస్తున్నటువంటి పులిగుండల ప్రాజెక్ట్. ఎంట్రన్స్ లో మీకు పులి కనిపిస్తుంది, పులి పిక్చర్ కనిపిస్తుంది. దాంతో పాటు ఇక్కడ చిన్న హట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి మనం విజువల్స్ ని చూసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, చాలా ఆహ్లాదకరమైన ప్రాంతం, చాలా అద్భుతంగా ఉంది. అది కనిపిస్తున్నటువంటి ప్రాంతమే కనకగిరి కొండ అని చెప్పేసి పిలుస్తాము. ఆ కనకగిరి కొండ ప్రాంతంలోనే శివాలయం కూడా ఉంది. అది మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది అనమాట. ఏంటి ఈ పులిగుండల యొక్క ప్రత్యేకత అంటే, ఇక్కడ జీవజాతులన్నీ కూడా ఇక్కడ నివాసంగా ఉంటాయి. దాదాపు ఈ ప్రాంతం 70 కిలోమీటర్ల వ్యాపించి ఉన్నటువంటి అటవీ విస్తీర్ణం అనమాట ఈ పులిగుండల ప్రాజెక్ట్. ఇక్కడ చాలా ఉంది, కానీ ఈ ప్రాంతంలో మాత్రానికి 70 నుంచి 80 కిలోమీటర్లు వ్యాపించి ఉంది అని చెప్పి స్థానికులు చెబుతున్నారు. ఈ కొండ ప్రాంతం మొత్తాన్ని కూడా మనం కనకగిరి కొండలు అని చెప్పేసి పిలుస్తాం. ఆ కొండల మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. ఇక్కడ మరొక విశిష్టత ఏమిటంటే, అనేక రకాల పక్షులు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. దాదాపుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గుర్తించినవి 70 రకాల పక్షు జాతులు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి గుర్తించడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కొన్ని పక్షులను, మధ్యలో కర్రల మధ్యలో మీకు పక్షులు కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట. అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మీకు కనిపిస్తున్నటువంటి ఆ కొండ ప్రాంతం ఏదైతే ఉందో ఆ కొండ ప్రాంతం పైన ఒక గుండం అని చెప్పేసి ఉందన్నారు. ఆ గుండం చాలా లోతుగా ఉంటుందంట. గుండం అంటే మనం ఏం చెప్తాము అంటే పాండ్ అని చెప్పేసి పిలుస్తాం కదా, చిన్న చెరువు. అది చాలా లోతుగా ఉంటుందన్నమాట. ఒకప్పుడు పులి ఇక్కడ సంచరిస్తున్న సమయంలో వాటర్ దాహం వేసి ఆ గుండం దగ్గరికి వెళ్ళి వాటర్ తాగుతూ ఆ గుండంలో పడిపోయి చనిపోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా గుర్తించి ఇక్కడ పులులు సంచరిస్తున్నాయి అని చెప్పేసి కొన్ని జాగ్రత్తలు కూడా చేపట్టడం జరిగిందనమాట. ఆ కొండ మధ్యలో పైన ఎక్కడ ఉంటుందని చెప్పేసి అన్నారు. ఆ కొండ ప్రాంతము అసలు వాటర్ ఎక్కడ నుంచి వస్తుంది మొత్తం కూడా మీకు పార్ట్ 2లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. అక్కడ మొత్తం డీటెయిల్ గా మీకు పార్ట్ 2లో చెప్పడం జరుగుతుంది. దయచేసి పార్ట్ 2 కూడా మీరు ఈ యొక్క వీడియోని సందర్శించండి. ఇక్కడ మీరు మొత్తం చూస్తుంది కొండ ప్రాంతం అనమాట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు చాలా రకాల అవరోధాలు ఏర్పడ్డాయని చెప్పేసి స్థానికులు చెప్పారనమాట.
ఎంత కన్‌స్ట్రక్షన్ జరిగినా ఏదో ఒక అవరోధం జరగటము, ఏదో ఒక ప్రమాదం జరగటం అనేది అక్కడ స్థానికులు చెప్పారు. ఎప్పుడైతే ఈ శివాలయం నిర్మించారో అప్పటి నుంచి కన్‌స్ట్రక్షన్ అనేటువంటిది పూర్తయిందని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటిదే కొత్తగా నిర్మిస్తున్నటువంటి శివాలయం అన్నమాట. ఇది శివపార్వతుల యొక్క విగ్రహాలు మీకు కనిపిస్తున్నాయి. ఈ యొక్క శివాలయాన్ని మనం ఏమని పిలుస్తాము అనంటే అమరలింగేశ్వర స్వామి ఆలయం అని చెప్పేసి పిలుస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు ఆ శివాలయము. ఇక్కడ నందీశ్వరుడు కనిపిస్తున్నాడు. లోపల శివాలయం ప్రతిష్ఠించడం జరిగింది. ప్రెజెంట్ అయితే కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కొంత డిఫరెంట్‌గా ఉంది. మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఈ శివాలయాన్ని మనం శ్రీ 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 అమరలింగేశ్వర స్వామి ఆలయం అని చెప్పేసి పిలుస్తున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు విజువల్స్‌లో చాలా అద్భుతంగా ఉంది. ఈ శివాలయం నిర్మించిన తర్వాతనే ప్రాజెక్ట్ పూర్తయిందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ బోట్ షికార్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ ట్రయల్ చేయడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా అద్భుతంగా ఉంది. అన్నీ కూడా కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ పూర్తయిన తర్వాత ప్రతిదీ కూడా మనకి అందుబాటులోకి ఉంటుంది. ఇక్కడ పాలపిట్ట పిక్చర్ మీకు కనిపిస్తుంది అనమాట. ఈ సమీపంలోనే మనకి లోపలికి పాలపిట్ట టవర్ ఉంటుందన్నమాట. ఆ పాలపిట్ట టవర్ ఎక్కితే ఇది మీకు కనిపిస్తున్నటువంటి పాలపిట్ట టవర్. ఈ యొక్క టవర్ను మనం ఎక్కినట్లయితే ఆ విజువల్స్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ పాలపిట్ట టవర్ని వాచ్ టవర్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి పాలపిట్ట. ఈ పైకి ఎక్కిన తర్వాత ఆ విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఫస్ట్లో చూపించాను కదా, ఇదే కనకగిరికొండ ప్రాంతము. ఆ పాలపిట్ట టవర్ ఎక్కి చూపిస్తే కనుక చుట్టూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటిది పులిగుండాల ప్రాజెక్ట్. సెకండ్ పార్ట్లో మీకు కంపల్సరీగా దీని గురించి ఈ వాటర్ ఎక్కడి నుంచి వచ్చాయి ఆ ప్రాంతాన్ని మీకు చూపించడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పులిగుండాల ప్రాజెక్ట్ యొక్క సెకండ్ పార్ట్ మీకు పులి ఎక్కడ చనిపోయింది, వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో మీకు పూర్తిగా సెకండ్ పార్ట్లో చెప్తాను. థ్యాంక్ యూ, బాయ్.